మరి ఇప్పుడు ఏప్రిల్ 4th రిలీజ్ అవబోతుంది ఈ సినిమా. తెలంగాణలో అంటే ఓకే, మరి ఏపీలో మీకు థియేటర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందా? అక్కడ మీ సినిమాకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా ప్రస్తుతం? అవన్నీ మాట్లాడేది అది దిస్ ఈజ్ ద బిజినెస్ ఆఫ్ ఫిల్మ్స్. అదేమో పొలిటికల్, దానికి దీనికి ఏం కన్నా పొలిటికల్ అంటే గతంలో మీరు చేసినట్టు కొన్ని ఆ ఎఫెక్ట్ ఇప్పుడు మీకు పడే అవకాశం ఉంటుంది కదా. నేను అదే చెప్తున్నా, ఏదైనా సరే లా ప్రకారం జరుగుతుంది కదా. ఇట్ ఈస్ నాట్ లైక్ ర్యాండమ్గా ఇది ఏదైనా జరగదు ఎప్పుడు ఎక్కడ. అంటే ఇప్పుడు ప్రస్తుతం పోసాని గారు మొత్తం అటే తిరుగుతున్నారు, మీరు మాత్రం ఇటు బయటకు వచ్చేసారు, సినిమా ఇది ఉంది, మళ్ళీ మీకు నోటీసులు కూడా ఫర్దర్గా వస్తూనే ఉన్నాయి కదా. సో ఎలా చూస్తున్నారు? ఇప్పుడు దానికి దీనికి ఏంటి కనెక్షన్? ఇప్పుడు పోసాని గారు సినిమా ఆపేస్తున్నారా? ఆయన నాకు నేను సరిగ్గా ఫాలో అవ్వలేదు. ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ ఆయన చేసిన దాంతో వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ అంతే. అదే మీ మీద కూడా అదే ఉన్నాయి కదా. నాకు పొలిటికల్ క్వశ్చన్స్ అడగదు, మీరు అడిగితే సారీ కానీ లేకపోతే వదిలేసేది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఇట్ ఈస్ గివింగ్ ఆపర్చునిటీ. ఎవరి వాయిస్ అన్నా వాళ్ళ ఇష్ట ప్రకారం వినిపించడానికి మనకు వచ్చిన ఒక మాధ్యమం అది బేసిక్గా. అప్పుడు అందరు మనుషులు ఒకలా ఆలోచించారు కాబట్టి అందరూ వేరే వేరే సైడ్స్ ఉంటాయి, బయాస్లు ఉంటాయి, వాళ్ళ ఒపీనియన్స్ ఉంటాయి. అవన్నీ బయటకు వచ్చినప్పుడు మీకు ఒక కాన్ఫ్లిక్ట్ ఓరియంటెడ్ సొసైటీ క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ ద టైమ్స్ వీఆర్ లివింగ్ ఇన్, యూనో. సో ఇప్పుడు ఒరిజినల్గా దాని ఇంటెన్షన్ అనేది ఒక కాన్వర్జేషన్ చేయటానికి, ఐడియాస్ షేర్ చేసుకోవడానికి అనేది ఒరిజినల్ ఇంటెన్షన్ అయి ఉండొచ్చు సోషల్ మీడియాది. బట్ ఇప్పుడు అది ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా పనిచేస్తుంది. మనకి ఫిజికల్గా చేతులతో కొట్టుకోవడానికి అంత కుదరదు కాబట్టి మాటలతో కొట్టుకోవడం అనేది దట్ ఈస్ ఓల్డ్ వీఆర్ లివింగ్ ఇన్. ఇప్పుడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లాస్ ఆఫ్ ది ల్యాండ్ ప్రకారం మనం నడుచుకున్నప్పుడు ప్రతి వాళ్ళకున్న ఫ్రీడమ్ ఉంటుంది. ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం మీకు ఒక దీపికా పడుకోన్ గారు చేశారు ఇట్స్ మై చాయిస్ అని. అంటే తను ఏం వేసుకోవాలో, ఎలా ఉండాలో, మగవాడికి ఎంత స్వేచ్ఛ ఉందో అంతే ఆడవారికి కూడా ఉండాలి. సో దట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. వర్మ గారు సార్, ఈ బెట్టింగ్ యాప్స్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ సబ్జెక్ట్ మీద నాకు జీరో నాలెడ్జ్ ఉంది. అంటే 24 గంటలు సార్ మీరు మొబైల్ మీద ఎక్కువ ఉంటారు, అంటే అందరం ఉంటున్నాం కాబట్టి. అప్పుడు గతంలో మిమ్మల్ని ఎవరు అడగలేదా దీనికి ప్రమోట్ చేయమని బెట్టింగ్ యాప్స్ని? నో, నన్ను ఇప్పుడు ఎవరు అడగలేదు. అంటే మీరు నా కైండ్ ఆఫ్ నేచరు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏది అడ్వర్టైజ్ చేయలేదు ఇంతవరకు. బెట్టింగ్ యాప్ అని కాదు, నేను నా ట్విట్టర్ని కానీ సోషల్ మీడియాని కానీ అడ్వర్టైజ్మెంట్ చేయడానికి నేను ఎప్పుడు వాడలేదు. ఒకవేళ చేయాలనుకుంటే ఎలాంటి ప్రోడక్ట్ చేస్తారు సార్ మీరు, మిమ్మల్ని చేయాలనుకుంటే? అంటే ఇప్పుడు నాకు ఇష్టం వచ్చిన, అంటే మేబీ వాట్ ఐ క్యాన్ కనెక్ట్. అది కాకుండా ఇప్పుడు ఈ పర్టికులర్ ఎలిమెంట్లో నాకు తెలిసినంతవరకు నేను గమనించింది, ఇప్పుడు అది లీగల్లా కాదని ఎవరికైనా తెలిసే తెలియదో కూడా తెలియదు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎవరో సెలబ్రిటీ దగ్గరికి వచ్చి నా బట్టలు ప్రమోట్ చేయండి, లేకపోతే నా సినిమా ట్వీట్ పెట్టండి, లేకపోతే ఏదో ఇలాంటి రకరకాలు అడుగుతారు సెలబ్రిటీని. కానీ సెలబ్రిటీకి ఎలా తెలుస్తుంది అసలు అది కరెక్టా కాదా అని? ఆ నాలెడ్జ్ ఉంది అని ఎలా ప్రీసపోజ్ చేసుకుంటున్నారు? ఇప్పుడు చాలా పెద్ద పెద్ద స్టార్స్ ఇంక్లూడింగ్ అమితాబ్ బచ్చన్ గారు, లేకపోతే నాగార్జున ఏదో కళ్యాణ్ గోల్డ్ చేస్తారు. ఆ గోల్డ్ కరెక్టే కాదు 4 ఏళ్ళకి తెలుస్తుంది. సో దట్ ఈస్ ఎ సెపరేట్ దిస్ థింగ్. సో ఆ క్లారిటీ అనేది ఈవెన్ ద గవర్నమెంట్ ఆర్ ది కన్సర్న్ డిపార్ట్మెంట్ షుడ్ గివ్. ఇలా చేస్తే తప్పు అని అది ఎడ్యుకేట్ చేయకుండా గబుక్కున ఒక ఐడియా వచ్చేసి ఎన్ఫోర్స్ చేయటం అనేది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. బతికితే చాలామంది వర్మలా బతకాలని చాలామంది అనుకుంటారు, అంటే విన్నాం కూడా. మీరు డైలీ యూసేజ్లో ఏ బ్రాండ్కి అయితే చేయగలుగుతారు ఒక ప్రమోట్ చేయమంటే, మనం డైలీ యూజ్ చేసే దాంట్లో? నేనా మేబీ ఓడ్కా. సార్ ఓడ్కా టీ ప్రమోట్ చేయను. టీ ఎందుకంటే నాకు టీ ఎందుకంటే ఫర్ సమ్ రీజన్ నాకు ఇష్టం లేదు.